ప్రస్తుతం అయితే ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా కూడా మంగళి ప్లస్ అశ్వరెడ్ ఈ ఇష్యూ మాత్రం టోటల్ గా వైరల్ అవుతూనే ఉంది. సో మంగళి ఇష్యూ పైన అయితే సుబ్బారావు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది దాదాపు అందరూ అనుకున్న విషయం ఏంటంటే 150 కోట్లు 100 కోట్లు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకా రావడం, వాళ్ళు చెప్పడం, సో ఇది టోటల్ గా ఒక మాఫియాని నడిపిస్తుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ రఫీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఫైన్ ఫైన్. యా, అయితే రీసెంట్ గా చూసుకుంటే ఎవరైతే మంగళి ఉన్నారో సింగర్ మంగళి, మీకు కూడా ఇష్యూ తెలిసిండొచ్చు. సో దాదాపు చాలా మంది బాధితులు రావడము, సో ఇంకా దాదాపు ఏమనుకున్నారంటే ఒక 100 కోట్లు 200 కోట్లు అనుకున్నారు చాలా మంది. దీని మీద చూసుకుంటే కేసులు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే బాధితులు వస్తూనే ఉన్నారు, ఇంకా బయటికి వాళ్ళు వచ్చి చెప్తానే ఉన్నారు. సో మేము కూడా కట్టినాం చాలా మంది కోట్లలో కట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది సార్? రైట్, మీరు అన్నారు కదా 100 కోట్లు 200 కోట్లు కాదు ఈ స్కామ్, ఇట్స్ 300 crores పైనే. అంటే 500 పైచిలకు ప్రత్యక్ష బాధితులు, పరోక్ష బాధితులు 3 నుంచి 4 వేల మంది ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్కామ్ లైక్ మైక్రో ఫైనాన్స్ అని చెప్పి. ఇప్పుడు బేసిక్ గా మనము రూపాయి వడ్డీయో రూపాయిన్నరో 2 రూపాయలు ఇస్తామంటే ఎవరు 1 లక్ష రూపాయలు కావాలంటే ఇవ్వరు. అదే నువ్వు 10 రూపాయలు ఇస్తానంటే అసలు ఆశకి హద్దు ఉండదు, పోయి తీసుకెళ్లి డబ్బులు చేతిలో పెడతారు. దీన్నే రమావత్ బాలాజీ నాయక్ అనే అతను దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ జీరో, అతను ఏం లేదు, ఒక సామాన్య రైతు బిడ్డ, జస్ట్ 26 years ఓల్డ్. తను ఈ స్కామ్ కి తెరలేపాడు, మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి తెరలేపితే దాంట్లో నుంచి పుట్టుకు వచ్చినోడే ఈ రమావత్ మధునాయక్. ఎవరైతే మంగ్లీ పాత్ర ఉంది, మధునాయక్కి మంగ్లీకి కనెక్షన్ ఉంది, మంగ్లీ పాత్ర కూడా దీంట్లో ఉంది, మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మైక్రో ఫైనాన్స్ తో చాలా మందిని మంగ్లీ మోసం చేసింది అంటున్నారు కదా. ఫ్యాక్ట్ ఏంటంటే మంగ్లీ అసలు ఎవరిని మోసం చేయలేదు, మంగ్లీ పాత్ర అనేది దీంట్లో లేదు. ఎలా చెప్పొచ్చు అంటే మీరు చూడొచ్చు, ఈ స్కామ్ వచ్చేసి ఓవరాల్ గా జరిగింది 2019 నుంచి చేస్తున్నారు ఈ స్కామ్స్. అంటే లైక్ మధు రీసెంట్ గా మొదలు పెట్టినా కూడా ఈ రమావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇది వెలుగులోకి రాలేదు. తర్వాత మధు నాయక్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో, తర్వాత మధు నాయక్ మంగ్లీని కలుసుకునే ప్రయత్నం చేశాడో, అప్పటి నుంచి స్కామ్ అనేది వెలుగులోకి రావడం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, దాని తర్వాత పట్టుకోవడం, ఈ సుబ్బారావు అనే లాయర్ రావడం, మంగ్లీ మీద ఆరోపణలు చేయడం, ఇలా రకరకాల ఇష్యూస్ జరిగింది. అసలు ఓవరాల్ గా దీనికి క్లియర్ గా అసలు ఏం జరిగింది అనేది సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బాలాజీ నాయక్ మధు నాయక్ కజిన్స్ ఇద్దరు. అయితే బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్ గా జాయిన్ అయ్యాడు. ఇతను ఏజెంట్ గా జాయిన్ అయ్యి బాలాజీ నాయక్ కి వడ్డీ 10 రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు కదా, ఆ వడ్డీని ఆశ చూపి ఎక్కువ మందిని వాళ్ళ మైక్రో ఫైనాన్స్ దాంట్లో జాయిన్ చేసే దాంట్లో భాగంగా ఏంటంటే చాలా మొత్తంలో డబ్బులు వసూలు చేశారు బాధితుల నుంచి. డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒక డాక్టర్ భార్య ఇద్దరు కలిసి 63 లక్షలు దాకా ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మేర డబ్బులు ఇచ్చారు అని. పోలీసులు కూడా ఉన్నారు. చాలా మంది చెప్పుకోలేని విషయం ఏంటంటే పోలీసులు చాలా మంది సిటిజన్స్ ని కాపాడుతూ ఉంటారు. సొసైటీలో పోలీసుల పాత్ర మంచి పాత్ర ఉంటుంది. ఏదన్నా ఉంటే కూడా ఇష్యూ పోలీసుల దగ్గరికి వెళ్తారు. అటువంటి పోలీసులే దీంట్లో వాళ్ళకి నమ్మి డబ్బులు కట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కట్టారు మీరు అని అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు తెలుసా? ఏముంది, వాళ్ళు కడుతున్నారు, మిగతా వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయంట, బాగా డబ్బులు వడ్డీకి వస్తున్నాయంట, సో అందుకోసం కడుతున్నాము అంటున్నారు. అంటే గొర్రెలు ఎలాగైతే ఒక గొర్రె వెళ్తే దాన్ని ఫాలో అయ్యి చెప్పి మిగతా గొర్రెలు వెళ్ళిపోతాయి చూసారా, అలా పోలీసుల పాత్ర కూడా అలా ఉంది దీంట్లో. అంటే అందరు పోలీసులు అని కాదు, కొంతమంది పోలీసులు కట్టి ప్రత్యక్షంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఆ డబ్బులు వస్తాయా రావా అనేది సెకండరీ. బట్ ఏంటంటే మోసపోయిన వాళ్ళు పెద్ద వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, దాంట్లో పోలీసులు ఉన్నారు, ప్లస్ కమింగ్ టు డాక్టర్స్ ఉన్నారు. మెయిన్ పిల్లర్స్ 4 పిల్లర్స్ అంటారు కదా సమాజానికి, ఆ 4 పిల్లర్స్ కూడా దీంట్లో మోసపోయిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళే ఉంటే ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏంటి? సామాన్య ప్రజలు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి ఇలా కట్టిన వాళ్ళు మైక్రో ఫైనాన్స్ కి ఎంతో మంది ఉన్నారు. ఎందుకు కట్టారు? ₹1,00,000కి 10 రూపాయల వడ్డీ అంటే ఏంది పరిస్థితి? ఇంకా అలా ఏంటంటే ఇంకోటి, ఇతను ఈ స్కామ్ చేయడానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఈ బాలాజీ నాయక్ అనే అతని స్కామ్ ఎలా చేస్తాడంటే, ఫస్ట్ చాలా నీట్ గా ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయల వడ్డీ కలిపి నీట్ గా
కరెక్ట్ టైంకి నెల ఇవ్వడం, ఓ 2 నెలలు చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడంటే, అరే ఈ నెల మీకు డబ్బులు ఇచ్చే బదులు ఈ వడ్డీ డబ్బులు నా దగ్గరే ఉంచుతాను, ఉంచి ఒకే 1 షాట్ లో పెద్ద మొత్తంలో డబ్బులు మీకు ఇస్తే బెటర్ కదా, మీకు పనికొస్తాయి అంటే చక్ర వడ్డీ అన్నట్టు. అంటే ఏంది, ఇప్పుడు 10 లక్షలు, దానికి 1 లక్ష రూపాయలు వడ్డీ వచ్చింది, ఎంత 11 లక్షలు, 11 లక్షలకు వడ్డీ. అంటే అలా యాడ్ అవుతూ వస్తుంది కదా, మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నమ్మిచ్చి, అలా కరెక్ట్ డబ్బులు ఇవ్వగానే బంధువులు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి చెప్తారు. అలా ఇతని మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అనేది పాకింది. దాంట్లో ఏంటంటే ఏజెంట్స్ ని పెట్టుకొని నమ్మిచ్చి, ఏజెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఏజెంట్స్ కూడా పర్సంటేజ్ దాంట్లో. దానివల్ల ఏజెంట్స్ ఏంటంటే చాలా మందిని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఏజెంట్స్ కి, వాళ్ళకి ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ లో భాగస్వాములు కండి మంచిగా వడ్డీ వస్తుంది అని చెప్పి. ఒకానొక సందర్భంలో ఇతను ఎంత ఎత్తుకు ఎదిగాడంటే జెడ్పీటీసీ కూడా అయ్యాడు, పార్టీస్ కి ఫండింగ్ ఇచ్చాడు. అంత దూరం వెళ్ళిపోయింది ఆయన ఇది. ఆయన కోసం అని చెప్పేసి రమావత్, బాలాజీ నాయక్, యూత్, సేన ఇలా రకరకాలుగా ఆ డబ్బులతో ఏర్పాటు చేసుకొని జనాల డబ్బులతో జనాల్ని మోసం చేసి ఇబ్బంది పాలు చేసిన పరిస్థితి ప్రస్తుతం. ఇక మధు నాయక్ పాత్ర మనం చూద్దాం. అతను ఏజెంట్ గా ఉన్నాడు. ఏజెంట్ గా ఉండి, అసలు నేను ఏజెంట్ గా ఉండి ఇంత చేస్తున్నాను కదా, ఇతనికి క్లోన్ లాగా నేను చేస్తే బాగుంటుంది కదా, ఇలా ప్లాన్ చేద్దాము, నేనే అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయకూడదని వాళ్ళ అక్కల్ని బావల్ని అందరినీ కలుపుకొని కుటుంబ సమేతంగా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఈయన ఏం ఆఫర్ చేశాడంటే ఆయన 10 రూపాయలు వడ్డీ ఇస్తానంటే ఈయన 17 రూపాయలు వడ్డీ ఇస్తానని ఆశ చూపడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో పోయిన 2025 అక్టోబర్ నవంబర్ మేబీ ఐ థింక్ పోలీసులకు అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరిని పట్టుకొని లోపలేసిన తర్వాత కరెక్ట్ 20 days కి బయటకు వచ్చేసారు. కానీ మంగ్లీ పరిచయం అనేది ఇక్కడ మెయిన్ రోల్. వీళ్ళు ఈ స్కామ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ మంగ్లీ పరిచయం వచ్చేసి ఏప్రిల్ ఆ టైంలో అయింది. మంగ్లీకి పరిచయం కూడా ఈవెంట్ చేస్తున్నాము, ఈవెంట్ కోసం అనేటట్టు పరిచయం చేసుకున్నారు. ఓకే, అయితే మంగ్లీది వచ్చేసి అనంతపురం దగ్గర. ఆ గుత్తిలో మంగ్లీ సొంత విలేజ్ కదా, నేను దీన్ని విస్తరిద్దాము, బిజినెస్ ని విస్తరిద్దాం, ఇక్కడ అందరికి దొరికిపోయే అవకాశం ఉంది, అదే వేరే చాట అయితే కొత్త వాళ్ళు వస్తారు కదా అని మధు నాయక్ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి అతని గురువు ఒక అతను ఉన్నాడు, హిమకాంత్ అని ఒక అతను ఉన్నాడు. ఆయనకు అప్రోచ్ అయ్యాడు. ఆయన ఏంటంటే అసలు ఇతని సక్సెస్ ని చూసి అబ్బో అసలు సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పేసి అతన్ని అందరికి పరిచయం చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ టీం పరిచయం చేసిన తర్వాత పక్కనే మంగ్లీ ఊరుంది కదా, ఈ మంగ్లీ కనుక మనకి టచ్ అయితే దీంట్లో మన బిజినెస్ ఇంకా ఈజీ అయింది, బాగా విస్తరించవచ్చు, బాగా డబ్బులు జనాల దగ్గర నుంచి కొట్టేయచ్చు అనే ఆలోచన చేశాడు. దాంట్లో భాగంగా మంగ్లీ కోసం సంబంధించిన ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తెలుసుకొని మంగ్లీ ఎక్కడ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ తబలాలో ఒక ప్లేస్ లో ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళేవాడు. సొంతంగా టికెట్స్ తీసుకొని హై కాస్ట్ టికెట్స్ కొనేసి వెళ్ళేవాడు. వెళ్ళి అలా మంగ్లీని పరిచయం చేసుకుంటే, మంగ్లీది ఒక ఈవెంట్ ఉందని మంగ్లీకి అడిగితే మంగ్లీ ఏం చేసిందంటే వాళ్ళ బ్రదర్ నెంబర్, శివ నెంబర్ ఇచ్చింది. సో వాళ్ళ బ్రదర్ తో ఏంటంటే ఇంకా మంగ్లీ కాదు మొత్తం వాళ్ళ బ్రదర్ కదా మంగ్లీ ఈవెంట్స్ చూసుకునేదని వాళ్ళ బ్రదర్ కి సర్ప్రైజ్లు అవి ఇవి ఇవ్వటం, ఇలా కొన్ని ఏంటంటే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ బ్రదర్ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ద థింగ్ ఏంటంటే వీళ్ళ మంగ్లీ ఎక్కడ మిస్ అయింది అంటే ఈ ఓవరాల్ సినారియోలో మన మీడియాలో మాట్లాడినప్పుడు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇష్యూని ఇంత తప్పు పట్టే వాళ్ళు కాదు మంగ్లీని. కానీ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, మధుకి మంగ్లీకి మధ్యలో. ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి అనేది కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఇష్యూ అనేది ఉండేది కాదు ఓవరాల్. అసలు ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మంగ్లీ ఫ్లాట్ కొంటానని చెప్పి మధు నాయక్ ఓకే చేసుకున్నారు 1,80,00,000కి. దాంట్లో భాగంగా 25 లక్షలు మంగ్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత మిగతా డబ్బులు ఇవ్వలేదు, ఆ ఫ్లాట్ లో కొన్నాళ్ళు ఉన్నాడు, మిగతా డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేసేసి తీసుకున్నారు. కాకపోతే ఇదనేది ట్రాన్సాక్షన్స్ ఇవి మొత్తం కూడా మీడియా ముందు కరెక్ట్ గా పెట్టి ఇది జరిగింది, మా ఫ్లాట్ లో ఉండడానికి కారణం అది, ఆయనకి మాకున్న రిలేషన్ ఇది, అంతకంటే ఎక్కువ ఏం లేదు, బాధితులతో నాకు అసలు సంబంధమే లేదు ఎక్కడ అనేది క్లియర్ గా కనుక చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ అక్కడ మంగ్లీ మిస్ అయింది అనేది నా ఉద్దేశం. అక్కడ ఏంటంటే మంగ్లీ ఏంటంటే టోటల్ గా మిస్ అయ్యి ఇదేంటంటే మిస్గైడ్ అయిపోయింది ఓవరాల్ గా మార్కెట్ లో. మిస్గైడ్ అయిపోయి ఏమైంది, జనాలందరూ కూడా మంగ్లీ ఏదో మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి తెరలేపిందంట, ఎన్నో కోట్లు దోచుకున్నారంట. నిజంగా చెప్పాలంటే ఇది సింపుల్ స్కామ్ కాదు.
300+ CR, 150 CR వరకు మధు నాయక్ కొల్లగొడితే 150 CR పైనే అతను కొల్లగొట్టాడు. ఎవరు? బాలాజీ నాయక్. సో వీళ్ళిద్దరు కలిసి పన్నిన పన్నాగంలో ఈ రోజు ఏంటంటే మంగ్లీ బలైపోయిన పరిస్థితి. కాకపోతే లాయర్ విషయంలో పోలీసులు అలా ప్రవర్తించి ఉండకూడదు. ఎందుకంటే పోయి లాయర్కి టెస్ట్ చేయటము ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీంట్లో అయితే ఓవరాల్ గా మంగ్లీ పాత్ర అయితే లేదు. మంగ్లీ పాత్ర మొదలైంది ఏంటంటే 2025 మార్చి ఏప్రిల్ నుంచి మేబీ ఐ థింక్, అంటే నేను ఎనాలిసిస్ చేసిన దాని ప్రకారము అప్పటి నుంచి మొదలైంది. కానీ ఈ ఓవరాల్ దీంట్లో మంగ్లీ పాత్ర ఏంటంటే ఫ్లాట్ కొనటం, ఈవెంట్ కి సంబంధించిన ఏమన్నా ఉంటే వాళ్ళ బ్రదర్ తో మాట్లాడటం, వాళ్ళ బ్రదర్ కి సంబంధించిన కాంటాక్ట్ బాధితుడికి తెలిసి వాళ్ళ బ్రదర్ తో బాధితుడు అప్రోచ్ అవటం, తర్వాత వీళ్ళు అంటే అది కూడా చెప్పాలి కదా, అది చెప్పలేదు మీడియా ముందు. తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోవడం ఇది జరిగింది. కలుగులో నుంచి ఎలుక బయటకు వచ్చింది అన్నట్టు మంగ్లీ మీద ఆరోపణలు మొదలైన తర్వాత మధు నాయక్ బయటకు వచ్చి మంగ్లీకి సంబంధం లేదని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే మంగ్లీతో సంబంధం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో, ఎందుకంటే 300 కోట్ల పైచిలకు మాట ఇది. ఎంతో మంది బాధితులు ఉన్నారు, 7 ఆత్మహత్య చేసుకున్నారు, ఇప్పటికి చాలా మంది చనిపోయారు. సో ఖచ్చితంగా దీని మీద ఒక ప్రణాళికను రూపొందించి వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నారు అనంతపురం అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. ఆ ఆస్తులు ఎక్కడెక్కడ కూడా పెట్టారు, ఏంటి అసలు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి దాని గురించి వాళ్ళ బాధితులకి సంబంధించి, అంటే అసలు ఇస్తే చాలు అని చెప్పేసి బాధితులు మొరబెట్టుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే గనక బాగుంటుంది. చాలా మంది ఏజెంట్స్ ఇప్పుడు అల్లాడిపోతున్నారు, బాధితులు అల్లాడిపోతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒకవేళ ఇష్యూ సాల్వ్ అయినా కూడా ఎప్పుడో సాల్వ్ అయ్యే పరిస్థితి గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది. చాలా వరకు మనం చూసిన వాటిలో ఏంటంటే ఇలా మోసపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఒక కమిటీ వేసి సాల్వ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. బట్ ఈ ఇష్యూ వచ్చేసేటప్పటికి ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ మాత్రం సీరియస్ గా తీసుకుంటే బెటర్. ఎందుకంటే మొన్న ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు 20 days లోనే బయటకు వచ్చారు బెయిల్ మీద. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా గట్టిగా దీని మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దీంట్లో మంగ్లీ పాత్ర లేదు. ఇంకోటి కూడా అయితే నేను చెప్పగలను, మోసం చేసేవాడిది అసలు తప్పే లేదు ఎప్పటికి కూడా. ఎందుకంటే మోసపోయిన వాళ్ళదే తప్పు. మోసపోయే ముందు మనం మోసపోయే అవకాశం ఉందా లేదా అని గ్రహించుకొని జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి రోజులు వేరు. ఒకప్పుడు రోజులు ఏంటంటే వాడు మోసం చేశాడు అంటే అదొక పెద్ద ఇదిలా చూసేవాళ్ళు. ఇప్పుడు అది పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. సో మోసం పోతాము అని కొంచెం కనుక గ్రహించి ముందడుగు వేస్తే దేంట్లో అయినా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ మీరు అన్నదానికి ఒక చిన్న లాజిక్. ఆల్రెడీ తనది సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే బేసిక్గా ఏం జరిగిందంటే, ఎంత తెలిసిన వాళ్ళైనా మొత్తం వివరించిన తర్వాత కాల్ చేస్తారు. బేసిక్గా జరిగేది అదే కదా ఎక్కడైనా. ఓకే, దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఏదన్నా పోలీసుల సమక్షంలో కావచ్చు, లేకపోతే ఒక 4 సమక్షంలో, పెద్ద వ్యక్తుల సమక్షంలో కావచ్చు మాట్లాడతారు. ఇక్కడ ఏం జరిగిందంటే తనకి డైరెక్ట్గా లైవ్లో ఫోన్ చేశారు వాళ్ళు. ఒక వ్యక్తితో మాట్లాడుతుంది, ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అయినప్పుడు బేసిక్గా ఎవరైనా సెలబ్రిటీ హోదా ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఏదో స్కెచ్ చేశారని ఫీలింగ్ వస్తుంది కదా. మంగ్లీ విషయంలో కూడా మన జరిగింది అదే. చాలా మందికి అది రాంగ్ డైవర్షన్ వెళ్ళింది. ఏమని వెళ్ళిందంటే సడన్ గా కట్ చేసింది, ఏదో తప్పు చేసింది మంగ్లీ ఇది తప్పు ఉంది, మంగ్లీయే మొత్తం చేస్తుంది, ఇలాంటి రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మంగ్లీ కొంచెం కట్ చేసేటప్పుడు సో నేను ఇప్పుడు మాట్లాడను, కావాలంటే వేరే ఎక్కడన్నా మీరు పోలీసుల సమక్షంలో కావచ్చు, లేకపోతే పెద్దల సమక్షంలో కావచ్చు పెట్టండి, దాని గురించి నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కనుక చెప్పినట్టయితే బాగుండేది. అంటే అక్కడే అంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మంగ్లీ విషయంలో ఏంటంటే ఆ కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవటం వల్లే చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు. ఆ రోజు మనం అనుకున్నట్టే ఆ రోజు కనుక ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి, అలాగే మా మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి, అందుకు అతను మా ఫ్లాట్ లో ఉన్నాడు, ఇది జరిగింది అనేది కనుక క్లియర్ గా చెప్తే సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది ఏమనుకుంటున్నారు, సింపుల్ గా బాధితుల తరపున పోరాడట్లేదు, మంగ్లీ బాధితుల తరపున పోరాడట్లేదంటే ఒకవేళ పోరాడితే మంగ్లీ పాత్ర ఉందని తెలిసిపోతుంది, అందుకోసమే మంగ్లీ ముందుకు రావట్లేదు. కాకపోతే మంగ్లీ ఏంటంటే బాధితులు న్యాయం జరగాలని చెప్పింది. పోరాటం అంటే తనే ఇప్పుడు పోరాడుతుంది తన గురించి తనే పోరాడుతుంది. ఇంకా బాధితుల గురించి ఎప్పుడు పోరాడుతుంది, తను ఫ్రీగా ఉన్నప్పుడు అంతా కూడా క్లియర్ గా ఉంటే అప్పుడు పోరాడుతుంది ఎవరైనా. అంతే కదా, సింపుల్. ఇప్పుడు మేమైనా అంతే, నేను క్లియర్ గా ఉంటే, నాకు కొంచెం ఫ్రీ ఉంటే ఎవరైనా పోరాటానికి ముందుకు వస్తారు. మనమే ఇరుక్కొని ఉంటే ఏం విషయం మాట్లాడితే ఎటు పోయిద్దో అని టెన్షన్ లో ఉంటే ఏం మాట్లాడగలం. అక్కడ కూడా ప్రెస్ మీట్ లో ఆవిడ కన్ఫ్యూజ్ అవడానికి కారణం కూడా అదే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఏంటంటే రాంగ్ పోర్ట్రే అవుతుంది. కాబట్టి మంగ్లీ ఇప్పటి నుంచేరా
కొంచెం ఆచితూచి కొంచెం బాధితులకి అండగా మాట్లాడుతూ తన విషయంలో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న ఆధారాలని కనుక పక్కాగా బయట పెడుతుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం.